హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చరణ్ గౌడ్ వ్లాగ్స్. ఈరోజు మనమైతే మన స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో మీ అందరికీ కూడా చూపిస్తా. మీరందరూ కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లెట్స్ గో. ఇప్పుడైతే మనమైతే ఫ్రెష్గా తెప్పించిన చికెన్ మనమైతే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అడుగుదాం. గైస్ మనం బిర్యానీలకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కాబట్టి 5 ఆనియన్స్ తీసుకున్నాం. మనమైతే త్రీ మెంబర్స్ ఆఫ్ క్వాంటిటీ వేస్తున్నాం. మనమైతే చూడండి ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఫ్రై ఆనియన్స్ కోసం. రైట్. మనమైతే చికెన్ షాప్లో నుంచి చికెన్ తెప్పించినాం కదా, మేమైతే బిర్యానీ పీసెస్ మర్చిపోయినాం, చిన్నగా తీసుకొని వచ్చింది కర్రీ కోసం అని. మేమైతే కర్రీ పీసెస్ తోటి బిర్యానీ చేస్తున్నాం. మీరైతే బిర్యానీ పీసెస్ చేయించుకోండి. మనమైతే చికెన్ తీసుకుందాం. మనమైతే తక్కువ క్వాంటిటీ చేసినాం కాబట్టి సగం చికెన్ తీసుకుంటున్నాం. ఇందులోకి కొంచెం పెరుగు, ఒక 3 టేబుల్స్ కారం, టూ టేబుల్స్ ఉప్పు, లైట్గా గరం మసాలా, లైట్గా చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, లైట్గా బిర్యానీ మసాలా. ఎవరెస్ట్ లేదు మాకు ఇక్కడ దొరికింది, మేము వాడుతున్నాం. యూజ్ ఎవరెస్ట్ ఈజ్ బెస్ట్. కొంచెం లైట్గా కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, అన్నీ కలుపుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. కట్ చేయాలి తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఒక్క 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. పెడుతున్నాం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కొంచెం మ్యాగ్నేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. గైస్ మనం ఆనియన్ ఫ్రై చేసుకుని ఒక చిన్న ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఆన్ చేసుకొని ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ ఎక్కువ తీసుకుందాం. బంద్ చేయగా. ఈ ఆనియన్స్ అయితే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు
డీప్ ఫ్రై చేసుకోవాలి. గైస్ ఈ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చినాక బ్రౌన్ కలర్ మంచిగా వేగినట్టు ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవాలి. చూడొచ్చు మీరు ఈ కలర్ వచ్చి మనకైతే ఇక్కడ దొరికే బ్రాండ్ అయితే ఇదే. ఈ బ్రాండే వాడుతున్నాం, ఇండియా గేట్. మంచిగా ఉంటుంది. చూడొచ్చు మనం ముగ్గురికి వాడుతున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాడుతున్నాం. టూ గ్లాసెస్ అయితే 3 మెంబర్స్కి మస్తు సరిపోతుంది. బియ్యం కడుక్కొని మంచిగా ఫ్రెష్గా బగారా లెక్క చేసుకుంటే సరిపోతుంది. రైస్ టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి మనమైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. మనకి ఇక్కడ గ్లాసెస్ అవన్నీ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు కాబట్టి డైరెక్ట్ వాడుతున్నాను, ఏమనుకోకరి, అడ్జస్ట్ కండి. బియ్యం మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మనం మంచిగా బగారా వేసుకుంటే సరిపోతుంది. బగారాకి కావాల్సిన హోల్ గరం మసాలా తీసుకొని కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా వాడాలి, బిర్యానీ ఆకు. మసాలాలన్నీ వేగినాక రైస్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. 70% వరకు బాయిల్ అయినాక మనం బిర్యానీలో వాడాలి. గైస్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే 20 మినిట్స్ తర్వాత తీస్తాం. మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ మళ్ళీ ఆయిల్ పోసుకొని గాయస్ ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాం కదా, దాంట్లో అయితే వేసుకోవాలి. మన దగ్గర గీ లేదు కాబట్టి ఆయిల్ వాడుతున్నాం. చికెన్ ఒక లేయర్ వేసుకొని 3 మెంబర్స్కి వేసినాం కాబట్టి సింగిల్ లేయరే వాడుతున్నాం. 70% రైస్ కుక్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు మనం సెకండ్ లేయర్ లాగా వేస్తున్నాం. సెకండ్ లేయర్ లాగా వేసినాక తర్వాత మీద గార్నిష్ చేసుకొని గైస్ చూడొచ్చు మనమైతే బిర్యానీ చికెన్ మీద రైస్ వేసేసి ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నాం కదా, అవైతే మీద నుంచి గార్నిష్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఇంకా కలర్ ఉంటే వాడండి. మన దగ్గర అయితే కలర్ ప్రజెంట్ లేదు, వాడతలేము, న్యాచురల్గా వేస్తున్నాం. ఇప్పుడైతే దమ్ పెట్టేదాం ఒక 1/2 అవర్ అయితే. మనం చేసిన బిర్యానీ ఎట్లా దమ్ అయితే అయిపోయింది. మనం అయితే 1/2 అవర్ దమ్ పెట్టినాం. స్టవ్ అయితే బంద్ చేస్తున్నాం. మీరేం అనుకోకరి, మా ఇంట్లో జర ఫెసిలిటీస్ లేవు, బట్టలు గిట్టలు వాడుతాం. కమ్ క్లోజ్. ఈసారి చూడొచ్చు మస్తు అయింది బిర్యానీ అయితే. పీసెస్ కూడా ఉడికినాయి. రైట్, మా వాళ్ళు తిని ఎట్లుందో చెప్తారు. స్టే ట్యూన్. సూపర్ ఉంది చరణ్ బాబు, సూపర్.
కిరాణా లో. అదే